మంచిగా జరుగుతుందో మనం క్లియర్ గా చూడొచ్చు. భక్తుల రద్దీ కూడా భారీగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి చాలా దూరం నుంచి ఇక్కడ మనకు ఓన్లీ ఓల్డ్ సిటీ ప్రజలే కాదు, ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడానికి అలాగే వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా తరలి వస్తున్నారని చెప్పొచ్చు. ఉదయం 6 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం క్యూ లైన్ లో చూడొచ్చు. భక్తులు ఎంత బాగా తేడారో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనం ఎంతో సుందరంగా అలంకరించుకొని యాప కొమ్మలతో అలాగే పువ్వులతో పసుపు కుంకుమలతో అమ్మవారి బోనం ఎంతో సుందరంగా అలంకరించుకొని వారు కూడా ఒక అమ్మవారి లాగా తరలి వచ్చారని చెప్పొచ్చు. చాలా మంది భక్తులు కూడా రావడం జరిగింది. ఇది ఆషాఢ పరంగానే మనకు గుర్తొచ్చేదే బోనాల పండుగ, బోనాల వేడుకలు ఇటు హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా చాలా సంబరంగా జరుపుకుంటారు. హైదరాబాద్ తర్వాత ఇటు గోల్కొండ బోనాలు కానీ, బల్కంపేట బోనాలు కానీ, అలాగే సికింద్రాబాద్ బోనాలు, అలాగే ఓసిటీ బోనాల తర్వాత ప్రతి పల్లెల్లో కూడా బోనాల పండుగ అతి వైభవంగా జరగబోతుందని చెప్పొచ్చు. ఆషాఢం అమ్మవారు ఇంటికి వస్తుంది, పుట్టింటికి వస్తుంది. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అంది పెట్టడమే దీని మన ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి వివిధ రకాల అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమ్మవారికి బోనం సమర్పించడం, అందులో నైవేద్యం వండడం గాని, ఇటు బెల్లపన్నం గాని లేదంటే పసుపన్నం గాని, అలాగే శాఖగా ఇటు కళ్ళు గాని, పసుపు నీరు గాని, అలాగే బెల్లం పాకం గాని సమర్పించడం తెలుస్తుంది. ఇంతకీ బోనం అంటే ఏంటి అంటే, బోనం అంటే భోజనం, అన్నమన్నా, భోజనమన్నా, నైవేద్యం బోనమన్నా ఇవన్నీ ఒకటే అన్నమాట. అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కళ్ళు కూడా రావడం జరుగుతుంది, అలాగే బోనం సమర్పించడం జరుగుతుంది. ఇక్కడనే కాదు ఎక్కడెక్కడి నుంచి కూడా భక్తులు బారులు తీరారు. ఇక్కడ వృత్తిపరంగా గాని లేదంటే చదువు పరంగా గాని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతి ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి బోనాలని అతి వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడే కాదు, ఇక్కడ చూడొచ్చు కేవలం మహిళలే లేదు, పురుషులు కూడా ఎంతో మంచిగా అలంకరించుకుని వచ్చారు. అలాగే చిన్న పిల్లలు కానీ, పెద్దలు కానీ, పురుషులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా అమ్మవారి దర్శనానికి కూడా వేచి చూస్తున్నారని చెప్పాలి. ఇది ఇప్పటి చరిత్ర కాదు. ఈ సింహవాహిని మహంకాళి అమ్మవారికి 100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఆషాఢం మనకు చివరి వారంగా ఇటు సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తున్నారు. ఆషాఢం రాగానే మొదటి వారం మనకు గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత వచ్చే తొలి మంగళవారం ఇటు అమ్మవారికి బల్కంపేటలో ఎల్లమ్మ తల్లికి కళ్యాణం జరిపిస్తారు. ఆ తర్వాత వచ్చే ఆదివారం ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు, అంటే బల్కంపేట బోనాలు సమర్పిస్తారు. మళ్ళీ వచ్చే వారం ఇటు సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పించడం మన ఆనవాయితీ. ఇప్పుడు అంటే ముగింపు దశగా ఇటు మనకు ఓల్డ్ సిటీలో ఉన్న పాత బస్తీలో ఉన్న మనకు సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పించడం మానవాయితీ. మనం చూడొచ్చు ప్రొద్దు నుంచి కూడా భక్తులు రద్దీ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎంతో భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించాలి, అమ్మవారికి మొక్కాలి. ఎందుకంటే ఒక సైనిక దిశగా సైనికులకు రక్షణగా ఇటు మనకు లాల్ దర్వాజా అంటే మనకు గుర్తొచ్చేది కూడా ఎర్రపు దర్వాజా అని అర్థం, అందుకే దాన్ని లాల్ దర్వాజా అంటారు. ఇటు ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా బోనాలు అనగానే గల్లీ గల్లీ కూడా హడావిడి మనం చూస్తున్నాం. డప్పుల దర్వులతో, ఇటు పోతురాజుల విన్యాసాలతో, అలాగే శివశక్తుల ఉగ్ర రూపాలతో ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఒక అమ్మవారిలాగా తయారై బోనాన్ని పసుపు కుంకుమతో తయారు చేసిన బోనాన్ని ఎత్తుకొని ఒక అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారు, తల్లి వస్తున్నారు. చూడొచ్చు మనకి సౌండ్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఆ తరువుల సౌండ్ కూడా మనకు వినిపిస్తుంది. పూనకాలతో శివశక్తులు కూడా ఊరేగుతున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలియజేయడానికి కూడా మనతో పాటు యామిని ఉన్నారు. వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలియజేస్తారు. రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాల్ దర్వాజాలో బోనాలు అనేది అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ భాగ్యనగరం అంటేనే ఎక్కడ చూసినా ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాల సందడి అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ బోనాల ప్రత్యేకత అనేది మనకి తెలంగాణ ప్రజలందరికీ చాలా బాగా తెలుసు. కాబట్టి అయితే ఈ బోనాలు మనకి హైదరాబాద్ హోల్ సిటీలో బోనాలు అనేది చివరి రోజు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు కూడా
చాలా మంది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఈ లాల్ దర్వాజా బోనాల వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది. అంటే ఈ ఆలయంలో వెలిసిన అమ్మవారు చాలా మహిమ గల తల్లి. అంటే మనకి నిజాం పరిపాలన కాలంలో అంటే ఇక్కడ ఉన్న అప్పుడు ఉన్న పెద్దవాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఇక్కడ 13 దర్వాజాలు అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ 13 దర్వాజాలో లాల్ దర్వాజా ఆ అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి లాల్ దర్వాజా అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు లాల్ దర్వాజా అంటే ఎరుపు రంగులో ఉండే దర్వాజా అన్నమాట. అయితే ఆ అమ్మవారిని అక్కడ ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఉండే అక్కడ దర్వాజా ఏదైతే ఉంటుందో అప్పటి కాలంలో ఎరుపు రంగులో ఉండి ఇంకా అమ్మవారికి అంటే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే భక్తులు ఎంతమంది అయితే వస్తారో ఆ ఎర్రటి గడపకి మొత్తం జాజు పూసి అమ్మవారికి పసుపు కుంకుమలతో ఆ గడపను మొత్తం అలంకరించడం చేయడం జరుగుతుంది అనమాట. అందుకే ఇప్పుడు జరిగే లాల్ దర్వాజా బోనాలకి అనే పేరు కూడా వచ్చింది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు భక్తులు అయితే చాలా మంది రావడం జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాము. సో వాళ్ళతో మాట్లాడదాము. సో ప్రస్తుతం మనతో ఉన్నారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే మాట. అయితే వాళ్ళతో మాట్లాడి ఇంకా అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఏంటో అవన్నీ విషయాలు తెలుస్తున్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు అండి. ఎలా అనిపిస్తుంది? అంటే మనకి హైదరాబాద్ లో బోనాలు అనేది చాలా ప్రత్యేకత. తెలంగాణ అనేది అంటే మన ఎక్కడ చూసుకున్నా కూడా సికింద్రాబాద్ అనుకోవచ్చు, గోల్కొండ అనుకోవచ్చు, ఇలా స్టార్టింగ్ లో ఉంటాయి కాబట్టి లాస్ట్ మనకి లాల్ దర్వాజా బోనాలు ఇంకా లాస్ట్ రోజు కాబట్టి భక్తులు ఇంకా రావడం జరుగుతుంది. మీరు అసలు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? మేము నేటివ్లీ ఇక్కడ నుంచి అండి. సో చిన్నప్పటి నుంచి మాకు బోనాలు అంటే ఒక స్పెషల్ వైబ్, ఒక స్పెషల్ ఫెస్టివల్ లాగా. బోనాలు రాగానే మొత్తం ఫ్యామిలీ ఒకటే దగ్గర రావడం, వేరే స్టేట్స్ నుంచి మన దగ్గరికి వచ్చి బోనాలు ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది. బోనాలు రాగానే మాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు, ఇప్పుడు పెద్దగా అయినాక కూడా ఒక లైక్ కిడ్ ఇన్సైడ్ యూ అన్న ఫీలింగ్ బయటికి వస్తుంది. బోనాలు ఒక వైబే డిఫరెంట్ ఉంటది మనకు. ఇంకా బోనాలు తీసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని ఇంత గంటలు లైన్ లో నిలబడడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఒక మనకు సెల్ఫ్ గా వచ్చే ఒక వైబ్, మనకు వచ్చే ఒక హ్యాపీనెస్, అమ్మవారికి ఆ పాయింట్ లో ఆ మినిట్ లో చూసే వచ్చే హ్యాపీనెస్ కోసం ఇన్ని గంటలు లైన్ లో నిలబడిపోతాం మనం దర్శనం చేసుకోవడం. అంటే లాస్ట్ సండే ఇంకా అంటే లాస్ట్ ఆదివారం కాబట్టి ఇక్కడ చివరితో లాస్ట్ బోనాలు అనుకోవచ్చు. ఇంకా జరుగుతాయి కాదు మనకి పెద్ద బోనాల్లో ఈ అమ్మవారిది లాస్ట్. అయితే మీరు చూస్తున్నప్పుడు కానించి ఇప్పటి వరకు ఏం చేంజెస్ వచ్చాయి, ఎలా అనిపిస్తుంది? అరేంజ్మెంట్స్ ఇంకా మాక్సిమం మేజర్ చేంజ్ అంటే జనాలు పెరగడం అయిందండి. చాలా జనాలు పెరిగారు. మా చిన్నప్పుడు చూస్తుంటే ఇంత పెద్ద క్యూ ఉండకపోతుండే. నార్మల్లీ వెళ్ళడం, దర్శనం చేయడం, బోనం అమ్మవారి దగ్గర సమర్పించి మళ్ళా దర్శనం చేసుకొని వచ్చేయడం. నెక్స్ట్ డే మండే రోజు పోతరాజు జులూస్ అవన్నీ నడుస్తుండే. కానీ ఈ డేస్ ఎట్లయితే గడుస్తున్నాయో మనం చూస్తున్నాం యుఎస్ యూకేలో కూడా బోనాలు సెలబ్రేట్ చేస్తున్నారు. అదే నేటివ్ గా ఉన్న మన హైదరాబాద్ తెలంగాణలో ఇంకా ఎక్కువ లైక్ జనాలకు బోనాలు అనేది మైండ్ లో స్పెషల్ ఫెస్టివల్ కన్నా ఎక్కువ అయిపోయింది అది. ఎందుకంటే ఇది మన తెలంగాణ కల్చర్ కాబట్టి మనం ఎక్కడున్నా కూడా అమెరికా అనుకోవచ్చు, అదర్ స్టేట్ లో ఉన్నా కూడా బోనాలు చాలా స్పెషల్ గా చేస్తూ ఉంటారు కాబట్టి. అంటే ఇప్పుడు అమ్మవారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కాబట్టి అమ్మవారి మహిమ మీకు తెలుస్తుందంటారు? నేను 22 years అండి ఇప్పుడు ప్రెసెంట్లీ. చిన్నప్పటి నుంచి అమ్మవారి టెంపుల్ కి రావడం, దర్శనం చేసుకోవడం అవుతుంది. ఇది ఎట్లా అయిపోయిందంటే ఒక సెకండ్ హోమ్ మాకు. ఇది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే రావాలి. ఎండ్ ఆఫ్ ది డే మనం వచ్చి ఇక్కడే ఉండాలి, ఇక్కడే దర్శనం చేసుకొని వెళ్ళాలి. బోనాలు అంటే పక్కా రావడం జరుగుతుంది. మీరు ఎంత దూరం ఉన్నా గానీ బోనాల రోజు పక్కా హైదరాబాద్ లో ఉంటారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ బోనాలు వేరు, కాకపోతే ఈ హోల్ సిటీలో చేసే బోనాలు వేరు. ఎందుకంటే అందరు కలిసి చిన్నపిల్లలు కాంచి పెద్ద పిల్లలు కాంచి అనుకోవచ్చు, అంటే మతంతో సంబంధం లేకుండా అందరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు చేసినట్టు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అండి. మతంతో సంబంధం లేదు బోనాలు. నార్మల్లీ బోనాలు అనగానే ఫెస్టివల్ తో పాటు ఒక వైబ్ ఉంటది. రిలీజియన్ అనేది సైడ్ కి పెడితే బోనాల్లో సెలబ్రేట్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. తెలంగాణ మొత్తం లైక్ హోల్ సిటీకి వచ్చి ఒక స్పెషల్ బోనాలు ఎక్స్పీరియన్స్ చేసి పోతుంది. 18th centuryలో స్టార్ట్ అయిన బోనాలు ఇప్పటి వరకు నడుస్తున్నాయి అంటే దానికి ఒక వైబ్ జనరేషన్ చేంజ్ అయినా ఆ వైబ్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాము అంటే చాలా సంవత్సరాల నుంచి మన తెలంగాణ అంటే సంవత్సరాలని కాదు ఎప్పటి నుంచో మనకు వస్తున్న ఆచారం కాబట్టి ఈ బోనాలు అంటే ఆషాఢ మాసంలో బోనాలు చేయడం కాబట్టి. అయితే మనకి చివరి రోజు లాల్ దర్వాజాలో జరుగుతున్న సింహవాహిని అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. అయితే అమ్మవారికి బోనం సమర్పించడానికి చాలా మంది భక్తులు వేచి చూస్తూ ఉన్నారు. అమ్మవారి నామస్మరణతో అమ్మవారిని తలుచుకుంటూ అంటే వాళ్ళు ఈ బోనం చేసేటప్పుడు చాలా నియమాలు కూడా పాటించడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారికి ఒక నైవేద్యం మనం సమర్పిస్తున్నా, అమ్మవారికి సంబంధించి ఎలాంటిది సమర్పిస్తున్నా కూడా
చాలా నిష్టగా ఉంటూ ఉంటారు. దానికి సంబంధించి ఆ అమ్మవారి బోనం అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి మనకి చివరిగా సింహవాహిని అమ్మవారు లాల్ దర్వాజాలో జరుగుతుంది. సో చాలా మంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడి మనం ప్రయత్నం చేద్దాము. సో అమ్మవారి దర్శనానికి ఎంతసేపు పడుతుంది, అమ్మవారి మహిమ అనుకోవచ్చు, ఈ విషయాల గురించి మొత్తం మనం మాట్లాడదాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారండి? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అమ్మవారికి మనం బోనం ఎందుకు సమర్పించాలి? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? 25 ఏళ్ళు. 25 నుంచి ఈ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారా? ఇలా సింహవాహిని అమ్మవారి అంటే చూస్తూనే ఉన్నాము. అమ్మవారి మహిమ కూడా అనుకోవచ్చు. అంటే చాలా మంది మనం అనుకున్న కోరికలు తీరుతూ ఉంటాయి. ఈ సంవత్సరం అనేది ఏదైనా కోరిక అనుకుంటే వచ్చే సంవత్సరంలో అమ్మవారికి బోనం సమర్పించడం కానీ, అదే విధంగా మన తెలంగాణ సంస్కృతికి సంబంధించి తొట్లని అంటూ ఉంటారు. అంటే ఏదైనా మనం అనుకున్న కోరిక తీరినట్లయితే వచ్చే సంవత్సరానికి కూడా దాంతో పాటు బోనంతో పాటు ఇవన్నీ సమర్పిస్తూ ఉంటారు. అయితే అమ్మవారికి సంబంధించి పసుపు, కుంకుమ, పూలు అవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటి ఆడబిడ్డ కాబట్టి భావిస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో. చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నాం, అమ్మవారికి బోనం చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. డబ్బులతో అమ్మవారికి డబ్బులు సౌండ్ ఇవన్నీ చాలా ఇష్టము. ఎందుకంటే అమ్మవారికి మంగళ వాయిద్యంతో కొంతమంది వస్తూ ఉంటారు. సో అమ్మవారికి ఇవన్నీ చాలా ఇష్టం కాబట్టి ఆ సాంప్రదాయంగా తెలంగాణ సాంప్రదాయం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఆచరించడం జరుగుతుంటుంది. అయితే అమ్మవారికి సంబంధించి బంగారు బోనం సమర్పించే వాళ్ళు ఉంటారు, వెండి బోనంలో అమ్మవారికి బోనం తీసుకురావడం జరుగుతుంటుంది. అంటే ఎవరికి ఏదైతే ఆచారం ఉంటుందో దాన్ని తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. బంగారు బోనం అనుకోవచ్చు, వెండి అనుకోవచ్చు, మట్టి కుండలో కూడా తెస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము, అమ్మవారి బోనం అనేది చాలా చక్కగా అలంకరించి అమ్మవారి బోనంలో అమ్మవారికి సంబంధించిన నైవేద్యము ఆ బోనంలో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా అలంకరించారు అమ్మవారి రూపంతో. వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి. హాయ్, హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హోల్ సిటీ. ఓకే. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఇదే ఫస్ట్ టైం మీరు బోనం? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాం. అవునా? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది బోనం సమర్పించడం వల్ల? చాలా హ్యాపీగా ఉంటది. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇక్కడే అండి? ఇక్కడే. మీరు ఎన్ని సంవత్సరాలు? ఈసారి మీరు బోనం ఎత్తుకున్నారా? లేదు, 2 బోనమ్స్ చేస్తాము. ఒక బోనం తను, ఒక బోనం నేను. అయితే అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టారు? అంటే ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క నైవేద్యం అంటూ వెళ్తుంది కాబట్టి మీరేం చేస్తారు అమ్మవారికి? అన్నము, పెరుగు, చింతపండు, ప్రసాదం, బెల్లం అన్నం, పెరుగన్నం, ఇలా ఇవన్నీ పెడతాం. అవన్నీ చేస్తుంటారు. అయితే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది మన తెలంగాణ సంస్కృతి కాబట్టి. అయితే ఈ బోనానికి సంబంధించి అమ్మవారు అంటే ఇప్పుడే మనకి వర్షాలు మొత్తం ప్రారంభమవుతూ ఉంటాయి. వర్షాకాలంలో చాలా మంది చిన్నవాళ్ళు అనుకోవచ్చు, పెద్దవాళ్ళు అనుకోవచ్చు, కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చూసుకొని తల్లి అన్నట్టు అమ్మవారికి ముందుగా ఆ అమ్మవారికి పూజించడం జరుగుతుంది. అమ్మవారికి ఈ బోనాలలో ఎక్కువగా అమ్మవారి అంటే అమ్మవారి నామస్మరణతో అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు. అమ్మవారు కూడా వాళ్ళ ఒళ్ళు మీద ఈ బోనాలు అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఆ అమ్మవారికి సమర్పించే పద్ధతి అనుకోవచ్చు, చిన్నవారికి అనుకోవచ్చు, చూస్తూనే ఉన్నాము. మనకి అమ్మవారి బోనాలు సమర్పించే వాళ్ళకి క్యూ లైన్ చూసుకున్నట్లయితే బోనాలు ఎవరైతే సమర్పిస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక లైన్ లో వస్తూ ఉన్నారు. అదే విధంగా అటు సైడ్ చూసుకున్నట్లయితే మామూలుగా అమ్మవారి దర్శనానికి అయితే ఎవరైతే వస్తారో వాళ్ళకి అంటే క్యూ లైన్స్ అనేది రెండుగా సపరేట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే అందరూ బోనాలు అమ్మవారికి సమర్పించాలి, ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అందరూ ఒకటే దగ్గర ఉంటే అందుకు సపరేట్ లైన్ గా అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాము. అయితే అమ్మవారికి సంబంధించి మహిమ అనేది మనం చాలా ఉంటుంది. ఈ సింహవాహిని అమ్మవారు అంటే ఎప్పటి నుంచో మన హైదరాబాద్ కి సంబంధించి మన మూసీ నది ఎప్పుడైతే మన హైదరాబాద్ కి వరదలు వస్తున్నాయన్న సందర్భంలో ఈ అమ్మవారిని మొక్కున్నారు. అమ్మవారిని మొక్కున్న తర్వాతకి అప్పుడు నిజాం పరిపాలన అయితే ఎవరైతే ఉన్నారో
వాళ్ళు అమ్మవారికి మొక్కుకున్న తర్వాతకి ఆ వరద నుంచి వచ్చే సమస్య అనేది తగ్గిపోవడం జరిగింది. అందుకు ఆ అమ్మవారిని మన సింహవాహిని అమ్మవారు లాల్ దర్వాజాలో ఉన్న అమ్మవారిని పరిశీలించడం జరిగింది. అమ్మవారికి కూడా మనకి ఏదైనా ఏ కోరిక కోరుకున్నా కూడా తొందరగా తీసుకురాని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఆ వరదలు అనేది హైదరాబాద్ ముంచేయకుండా, అంటే హైదరాబాద్ ఎలాంటి బాధపడకుండా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మొక్కుకున్నారు. కాబట్టి ఆ వరదలు కూడా అదే ఆనవాయితీలో ఆ సమయంలో బోనాలు కూడా సమర్పించడం జరుగుతుంది. అదే ఆనవాయితీ ఇప్పటి వరకు మనకి వస్తూ ఉంది. మరిన్ని విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం పావని ఉన్నారు, వారు మాట్లాడతారు. ఇక్కడ చూడొచ్చు భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికైతే ఎంతో భక్తి శ్రద్ధలతో రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క బోనం కూడా ఎంత సుందరంగా అలంకరించారంటే చాలా సుందరంగా అలంకరించారు. చూడొచ్చు రంగురంగుల పసుపు కుంకుమలతోనే మంచిగా చేయడం జరిగింది. చూడొచ్చు వేప కమ్మలతో మంచిగా అలంకరించి పూలు పెట్టి అలాగే గండ దీపం పెట్టి అందులో నైవేద్యం అమ్మవారికి ప్రీతికరమైంది బెల్లపన్నమా, పెరుగన్నమా, లేదంటే పసుపన్నమా ఇలా పెట్టి తర్వాత శాఖగా ఇటు కల్లునా, పసుపు నీరునా, లేదంటే బెల్లం పాకమా అలా వేయడం జరుగుతుంది. అసలు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, అలాగే బోనం వాళ్ళు ఎక్కడి నుంచి సమర్పిస్తున్నారో వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను భూపాలపల్లి నుంచి ఫస్ట్ టైం వచ్చా. మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ వీళ్ళు మాట్లాడారు. మీకా? మా అన్నయ్య మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఇది, అమ్మగారి ఇల్లు. ఆయన అమ్మాయిని ఇక్కడికి ఇచ్చారు వరంగల్ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి మీరు బోనం సమర్పిస్తారు ఇక్కడ? చాలా 25 years నుంచి. ఇక్కడ అమ్మ చాలా మహిమ కలది అని అంటూ ఉంటారు. చాలా. సో మీరు ఎప్పుడైనా మొక్కడం జరిగిందా? అవి నిజంగానే నెరవేరాయా? ఇక నెరవేరాలి. అమ్మవారైతే పవర్ఫుల్. మీరు బోనం తీసుకొచ్చారా? మీరు బోనం ఎలా తయారు చేస్తారమ్మా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తుంటారు కదా. లోపల అదే పరమాన్నం చేసి లోపల వేసి పైన పెరుగు బెల్లం వేసి పైన దీపం పెట్టి. ఓకే అమ్మ, థాంక్యూ. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? నేను 16 ఏళ్ల నుంచి పెళ్ళైంది ఇక్కడ. అప్పటి నుంచి 16 years నుంచి. మరి అందరూ అంటారు అమ్మ ఒక ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు అమ్మకు భోజనం పెట్టాలని అంటారు. మీ ఇంట్లో ఎవరు బోనం తయారు చేస్తారు? ఆడపడుచు తయారు చేస్తారా లేదంటే తయారు చేస్తాను? కోడల్ని తయారు చేస్తాను. కోడలు తయారు చేస్తారు. కోడలు తయారు చేసి మరి ఎవరు ఎత్తుకుంటారు మీ దాంట్లో? నేనే ఎత్తుకుంటా. ఇప్పుడు మా తోటి కోడలు ఎత్తుకుంది, మా పాప ఎత్తుకుంది. మనం చూడొచ్చు ఇక్కడ బోనం అనేది ఇంటి కోడళ్ళు మరియు ఇంటి ఆడపడుచులు తయారు చేస్తారు. ఎందుకంటే ఆ అమ్మవారు ఇటు సింహవాహిని మహంకాళి అమ్మవారు కూడా ఒక ఆడపడుచుగా ఆషాఢంలో ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారికి భోజనం లేదా నైవేద్యంగా బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఇప్పటి చరిత్ర కాదు, దీనికి 100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఒకానొక దశలో 1908 మూసీ నది ఉప్పొంగి ఇటు భాగ్యనగరాన్ని ముంచేస్తున్న వేళ ఇటు అక్కన్న మాదన్న సూచనల మేరకు, అప్పుడు మంత్రులుగా ఉన్న వారి సూచనల మేరకు కూడా ఇటు నిజాం ప్రభువు అమ్మవారికి బంగారు చాటలో పసుపు కుంకుమ అలాగే ముత్యాలు వస్త్రాలు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. అప్పటి నుంచి మూసీ నది తన ఆగ్రహం తగ్గించిందని, అప్పుడు ప్రజలందరూ బతికారని కూడా మనకు చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి ఆషాఢంలో చివరి వారం అంటే ముగింపు దశగా కూడా ఆ చివరి వారం ఆదివారం రోజున ఇటు సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఓల్డ్ సిటీ ప్రజలే కాదు, ఇటు మనకు చూస్తే ఇటు తెలంగాణ ప్రజలంతా కూడా హైదరాబాద్ లో ఎవరెవరు ఉంటున్నారో వారందరూ కూడా ఇటు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించడానికైతే రావడం జరుగుతుంది. మనం చూడొచ్చు బోనాన్ని కూడా అతి సుందరంగా అలంకరించారు. ఇటు ఉదయం 6 గంటల నుంచే బోనాల్ని సమర్పించడం మొదలైంది. ఇప్పటి వరకు కూడా మనం క్యూ లైన్ లో కనుక గమనిస్తే భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అలాగే అమ్మవారికి ముందు 11 రోజుల నుంచి కూడా చాలా ప్రత్యేక పూజలు జరిపించడం జరుగుతుంది. అమ్మవారికి ఈ రోజు బోనం సమర్పించడానికి భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతుంది. వచ్చారు కూడా, మనం మాట్లాడదాం వారితో మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి బోనం అమ్మవారికి సమర్పిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు?
లాల్ దర్వాజా లక్ష్మీనగర్ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? మేము ఇక్కడనే ఉంటాం. అంటే మీకు తెలిసినంత వరకు ఎన్ని సంవత్సరాల నుంచి సమర్పిస్తున్నారు? 45 సంవత్సరాల నుంచి సమర్పిస్తున్నారు. మీరు బోనంలో ఏం నైవేద్యం పెడతారమ్మా? నైవేద్యంగా ఏం పెడతారు అమ్మవారికి? అన్నము, పరమాన్నము, కొయ్యూర, పెరుగు. మీ కుటుంబ సభ్యులతో అందరితో వచ్చారా? నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? పల్లవి. ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని కూడా చెప్తారు. చాలా ఆ అమ్మని నమ్ముకుంటే ఎలాంటి కష్టం వచ్చినా కూడా నెరవేరుతుందని చెప్తూ ఉంటారు. అందరు కూడా భక్తులు చెప్తున్నారు, అర్చకులు అదే చెప్తున్నారు. మీరేమంటారమ్మా? చాలా మంచి మహిమ గల అమ్మవారు, ఏది కోరుకున్నా తీరుస్తుంది అమ్మవారు. అందుకనే మేము ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాం. అమ్మవారికి ఇటు అమ్మాయిలకైతే మాకు అమ్మాయికి మంచిగా సంబంధం కుదరాలని, అబ్బాయిలైతే ఒక మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటుంటారు. మీరు అలా మీ కుటుంబ సభ్యుల గురించి ఏదైనా కోరుకున్నారా? నెరవేరాయా? మా పిల్లలు బాగా చదివి పాస్ కావాలని కోరుకున్నాను, అదే అయ్యింది. చూడొచ్చు మనం ఇటు ఉద్యోగం కానీ ఆ అబ్బాయిలకైతే లేదంటే అమ్మాయిలకైతే మాకు అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం రావాలి, ఇలాంటి ఎలాంటి మొక్కులున్నా ఇటు ఆషాఢంలో చివరి వారం అమ్మవారికి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు కనుక మొక్కినట్లయితే ఇట్టే తీరిపోతుందని భక్తులు కూడా మనకు మొదటి నుంచి చెప్తున్న విషయం ఇది. చూడొచ్చు భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందరు కూడా ఎంతో సుందరంగా అమ్మవారికి ఎంతో సుందరంగా అలంకరించుకున్న వారంటే అమ్మవారికి ఇష్టపడుతూ ఉంటారు. అంతే ఒక అమ్మవారి లాగా అతి సుందరంగా అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వండి కుండలో పెట్టి బోనాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించడం అంటే అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మనం బోనం మరి ఎలా తయారు చేస్తారు అనే విషయాలు కూడా మనం కనుక్కోవడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ముందుగా ఇటు ఇత్తడి కుండ గాని మట్టి కుండ గాని తీసుకొని దానికి పసుపు కుంకుమలతో మంచిగా సుందరంగా అలంకరించి ఆ తర్వాత వేపాకులతో దానికి కట్టి ఆ తర్వాత కొంతమంది పువ్వులు కూడా కడుతూ ఉంటారు. ఆ తర్వాత మనం చూడొచ్చు ఎంత సుందరంగా అలంకరించుకున్న వారు బోనాన్ని కూడా అతి సుందరంగా అలంకరించారు. మరి భక్తులు కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మరి ఈ బోనం అనేది మనకు ఎప్పటి నుంచి ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నది. ఇక్కడ మనం భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఛత్రినగర్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? 10 years నుంచి సమర్పిస్తున్నారు. మరి అమ్మవారికి నైవేద్యంగా మీరు ఏం పెడుతున్నారు ఈ రోజు? అన్నం, పరమాన్నం, కూర, పూరీలు, పచ్చిపులుసు. ఇక్కడ అమ్మవారు కూడా సింహవాహిని అంటారు, ధైర్యానికి ప్రతీక. సో మీరు ఎలా మరి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా లేదంటే ఏదన్నా ఆదివారం రోజున అంటే నెలకు ఒకసారి అలా వస్తుంటారా? ప్రతి సంవత్సరం బోనం తీసుకొస్తాము, మధ్యలో కూడా వీలున్నప్పుడు దర్శనం చేసుకుంటాం. మనం చూడొచ్చు ఇటు ఆషాఢం వచ్చిందంటే చాలు ఇటు భాగ్యనగరంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. మరి ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో మొదటిగా ఆషాఢం మొదటి వారం గోల్కొండలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత వచ్చే మంగళవారం రోజున బల్గంపేట ఎల్లమ్మ తల్లికి కళ్యాణం జరిపిస్తారు. ఆ తర్వాత వచ్చే మరొక ఆదివారం రోజున బల్గంపేట బోనాలు సమర్పిస్తారు అమ్మవారికి. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. ఇప్పుడు ముగింపు దశగా చివరి వారం ఆషాఢంలో చివరి వారం ఆదివారం ఇటు సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాల్ని సమర్పించడానికి భక్తులు కూడా బారులు తేరారు. మనం చూడొచ్చు. ఎందుకంటే బోనం అంటే ఏంటి? బోనం అంటే మరేదో కాదు, భోజనం అన్నట్టు. ఉపాధి దశలో ఇటు ప్రజలకు మన భాగ్యనగరంలో ఉన్న ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీకు నైవేద్యం సమర్పిస్తామమ్మా, మమ్మల్ని ఈ బాధల నుంచి బయటకు తీసుకురా అంటే అప్పుడు ఇంటే కరిగిపోయి అమ్మవారు ఆ బాధలు తీర్చేవారు. అప్పుడు అమ్మవారికి ఇష్టమైన వంట వంటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేవారు. ఇటు రైతులు కూడా మొదటిగా వాళ్ళు పండించిన పంటని, ఎందుకంటే ప్రకృతి నుంచే వస్తుంది కాబట్టి ఆ పంటని మొదటిగా అమ్మవారికి నైవేద్యంగా చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా అమ్మని వేడుకుంటూ అమ్మవారి దర్శనాని కోసం భక్తులను చూడొచ్చు ఎంత రద్దీగా ఉందో. చిన్న పిల్లలు గాని, పెద్దవారు గాని, ముస్లిం వాళ్ళు గాని, అలాగే ఇటు పురుషులు కూడా అందరూ కూడా
కథ ఉంది. ఇటు లాల్ దర్వాజా, మరి ముఖ్యంగా మనకు లాల్ దర్వాజా అంటే కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. నిజాం కాలంలో మన నగరాన్ని కూడా రక్షించడానికి, రక్షణగా ఉండడానికి ఒక పటిష్టమైన గోడని నిర్మించారు. ఆ గోడకి 13 దర్వాజాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దర్వాజా దగ్గర ఒక్కొక్క అమ్మవారిని ప్రతిష్ఠించారు. అలా ముఖ్యమైన దర్వాజా ఏదంటే లాల్ దర్వాజా చెప్తారు. ఆ లాల్ దర్వాజా కూడా భక్తులందరూ కూడా అమ్మవారికి పూజ చేసేవారు. మరి లాల్ అని ఎందుకు పేరు వచ్చింది? లాల్ అంటే దర్వాజా అంటే మరి అమ్మవారికి చేసేటప్పుడు కూడా ఒకటైనా ఇటు ఓసిటి దర్వాజా రాజు పూసి పూజ చేసేవారంట. మరి రాజు అంటే ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఎరుపు రంగులో ఉన్న దర్వాజా కాబట్టి మనకు లాల్ దర్వాజాగా, లాల్ దర్వాజాలోని ఇటు సింహవాహిని మహంకాళి అమ్మవారిగా పేరు వచ్చిందన్నమాట. మనం ప్రతి కష్టం నుంచి కూడా బయట పడేయాలని ప్రతి ఒక్క భక్తుల ఆలోచనగా అమ్మ మమ్మల్ని రక్షించమ్మా, నీదే దయ అనుకుంటూ మా పిల్లలకి ఇది కావాలి, మా పిల్లలకి అది కావాలి, మమ్మల్ని చల్లగా ఉంచు, ఆరోగ్యం మంచిగా ఉంచు అని నీకు నైవేద్యంగా మేము బోనం సమర్పిస్తామని బోనం సమర్పించి వాళ్ళ మొక్కులు కూడా వాళ్ళు మొక్కుతున్నారు అనమాట. ఇప్పుడే మంత్రులు కూడా కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చి ఇటు ఫస్ట్ వస్త్రాలని సమర్పించడం జరిగింది. అలాగే కేటీఆర్ కూడా వచ్చి అమ్మవారి దర్శనం తీసుకున్నారు. మరి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే సింహవాహిని మహంకాళి అమ్మవారు, సింహం అంటే మనకు తెలుసు ఒక పవరనే చెప్పాలి. ఎందుకంటే సింహం అంటేనే ఒక గర్జన. మరి అలాంటి అమ్మవారు ఇటు నగరాన్ని అంతా కూడా రక్షిస్తుందని ఈ భక్తులంతా నమ్ముతున్నారు. ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. మనం చూడొచ్చు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి బారులు తీరారు క్యూ లైన్లలో. ఇటు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు వస్తున్నారు. మనం మాట్లాడదాం ఎక్కడి నుంచి వస్తున్నారు, అలాగే బోనం ఎన్ని సంవత్సరాల నుంచి కూడా సమర్పిస్తున్నారో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 5 years నుంచి. ఇంతకీ మీరు ఇంటి ఆడపడుచులా లేదా ఇంటి కోడళ్ళ? ఇంటి కోడలు. ఇంటి కోడలు అయితే ఇంటి కోడలే బోనం తయారు చేయాలంటారా? ఆడపడుచు కూడా తయారు చేయొచ్చు, కోడలు చేయొచ్చు, ఏం కాదు. మీ బోనంలో నైవేద్యం ఏం పెట్టారు? అమ్మవారికి నైవేద్యంగా ఏం పెడుతున్నారు ఈరోజు? బెల్లం అన్నము, పచ్చి పులుసు. అంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అదే పెడుతూ ఉంటారా? ప్రతి సంవత్సరం అదే పెడతాం. ఇటు మీ ఫ్యామిలీ, ఇటు మీ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి వచ్చారా? నేను, మా ఆయన. మీరు? మా శ్రీవారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ రాజనాబాయ్ దగ్గర ఉంటాము. ఇటు సింహవాహిని అమ్మవారు మహంకాళి అంటారు. మీరు ఏ విధంగా నమ్ముతారు? ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు అమ్మకి బోనం సమర్పిస్తున్నారు? మేము గత 5 సంవత్సరాల నుంచి సమర్పిస్తున్నాము. ఈ ఆషాఢ మాసం వస్తే మాకు ప్రత్యేకంగా మొత్తం ఈ ఏరియా మొత్తం కలకల ఉంటుంది అనమాట. సో ఆనందంగా మేము బోనం సమర్పిస్తాం అనమాట. గత నెల రోజుల నుంచి మేము స్టార్ట్ అయితే ప్రోగ్రాము స్టార్ట్ అయినప్పటి నుంచి మేము అడావిడి స్టార్ట్ చేస్తాం అనమాట. ప్రతి ఒక్కటి బోనం కానీ, బ్యాండ్ కానీ, బాజాలతో కానీ ప్రతి ఒక్కరు అడావిడి చేస్తాం అనమాట. అలాగే అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొక్కిన కోరికలు ప్రతిసారి తీరుతాయి. ప్రతిసారి అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటాయని కోరుకుంటున్నాం. చూడొచ్చు, ఇటు ఆషాఢం మొదలైందంటే చాలు ఇటు భాగ్యనగరం అంతటా కూడా డప్పు దరువుల మనకు చప్పుళ్లతో, ఇటు ఉగ్ర రూపాలతో, శివశక్తుల ఉగ్ర రూపాలతో, పోతురాజుల విన్యాసాలతో మొత్తం నిండిపోతుంది. పిల్ల పాపలతో కలకల్లాడుతుంది. మరిన్ని వివరాలు తెలియజేయడానికి కూడా మనతో పాటు యావిని ఉన్నారు. వారు మాట్లాడి తెలియజేస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆషాఢ మాసం చివరి ఆదివారము బోనాలు కాబట్టి ఇప్పుడు మనకు ప్రస్తుతం జరుగుతుంది లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి చివరి బోనాలు అనేది సమర్పించడం జరుగుతుంది. మరి అమ్మవారికి సంబంధించి దర్శనం చేసుకోవడానికి అనుకోవచ్చు. అమ్మవారికి ప్రతి ఒక్కటి ఈ మాసంలో ఆషాఢ మాసంలో చేసేది చాలా ప్రత్యేకత కాబట్టి మరి ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి బోనాలు మన తెలంగాణ సంస్కృతికి సంబంధించి. అయితే ఈ తెలంగాణ సంస్కృతిలో ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి
బోనాలతో పాటు వడిబియ్యం అని పోస్తూ ఉంటారు, అమ్మవారికి సారా, ఇవన్నీ అమ్మవారికి ఇంటి ఆడపిల్లగా భావించి అమ్మవారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఆనవాయితీగా చాలా మంది చేస్తూ ఉంటారు అమ్మవారికి బోనం సమర్పించడం అనేది. మనం చూస్తూనే ఉన్నాము, లాల్ దర్వాజాలో ఉన్న సింహవాహిని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా మంది అయితే వస్తున్నారు. అయితే బోనాలు సమర్పించే వాళ్ళందరికీ ఒక క్యూ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నార్మల్ గా అంటే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇంకొక క్యూ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి బోనం సమర్పించడం అనేది ఆచారం కాబట్టి కొంతమందికి దానికి ఎక్కువసేపు అంటే అమ్మవారి బోనాన్ని సమర్పించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఆ బోనాలు అంతసేపు ఉంచుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాలి కాబట్టి అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా బోనాన్ని సమర్పించే వాళ్ళందరికీ ఒక లైన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాము, క్యూ లైన్ అనేది కనీసం ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచి ఉందండి అమ్మవారికి బోనం సమర్పించడానికి, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. మరి హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా బోనాలు అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెలిసిన అమ్మవారు, లాల్ దర్వాజాలో వెలిసిన అమ్మవారు సింహవాహిని మహాకాళి అమ్మవారి కాబట్టి ప్రతి ఆషాఢ మాసంలో చివరి ఆదివారంలో అమ్మవారికి బోనం సమర్పించడం అనేది చాలా ప్రత్యేకత. అంటే అప్పట్లో సుమారు 1907 నుంచి 1908 ఆ సంవత్సరాల్లో అప్పట్లో ఆ నిజాం పరిపాలన ఎవరైతే ఉన్నారో ఈ అమ్మవారిని వాళ్ళే ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఆ బోనాలు అనేది ఇప్పటి వరకు అదే ఆనవాయితీగా అదే ఆచారంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. అదే విధంగా అమ్మవారికి సంబంధించి అప్పట్లో కలరా అనుకోవచ్చు, వరదల బారి పడి హైదరాబాద్ మొత్తం అంటే మన భాగ్యనగరం మొత్తం చాలా సమస్యలతో ఉన్నారు, ప్రజలు ఉన్నారు. మన భాగ్యనగరం కూడా అలానే ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇంకా ఈ ఆషాఢ మాసంతోనే మనకి ముందుగా అమ్మవారికి బోనాలు సమర్పించడం, దాని తర్వాతకి ప్రతి ఒక్క పండుగలు అనేది మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా అమ్మవారికే తొలి పూజ అనేది చేయడం జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడము. అదే విధంగా ఇప్పుడు గోల్కొండలో మొదటి బోనం అనేది జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా సికింద్రాబాద్ లోని ఆ లష్కర్ బోనాలు మన చివరి ఆదివారం చూసుకున్నట్టయితే అక్కడ జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది లాల్ దర్వాజాలోని పాత బస్తీలో అమ్మవారికి. అయితే ఈ సింహవాహిని అమ్మవారి మహిమ అనుకోవచ్చు, చాలా మంది చెప్తూ ఉన్నారు. అంటే మనం ఈ సంవత్సరం ఏదైనా ఒక కోరికలు కోరుకున్నట్లయితే ఆ అమ్మవారి ఖచ్చితంగా తీరుస్తుంది, అది మనస్ఫూర్తిగా మనం కోరుకున్నట్లయితే. అయితే వచ్చే సంవత్సరంలో బోనాలు సమర్పించడం కానీ మనం చూస్తున్న చాలా మంది బోనాలు సమర్పిస్తున్నారు, తొట్లని అంటూ ఉంటారు, అవి కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారికి గొడబియ్యం కూడా మొక్కుకుంటారండి. ఎందుకంటే మనకి ఏదైనా కోరిక ఉన్నట్లయితే అమ్మవారికి మొక్కుకొని వచ్చే సంవత్సరం వడిబియ్యం పోస్తామని కూడా మొక్కుకుంటూ ఉంటారు. అయితే అదే విధంగా అమ్మవారికి సార కూడా సమర్పిస్తూ ఉంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాము, భక్తులు కూడా లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? శంషాబాద్. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో బోనాలు అనేది ప్రతి చోట జరుగుతుంది కాబట్టి ఈ పాత బస్తీలో లాల్ దర్వాజా బోనాలు చాలా ప్రత్యేకత కాబట్టి ఎలా ఉంటుంది? ఎవ్రీ ఇయర్ మేము వస్తూనే ఉంటాం, అమ్మవారి దయ ఉంటుంది మా మీద. ఎప్పుడు వచ్చినప్పుడు ఒక వైబ్ అనేది మంచిగా అనిపిస్తుంటది అనమాట. మేము ఫ్యామిలీ అనే కాదు, తాత ముత్తాతల నుంచి రావడం జరుగుతుంది ఇక్కడ ఎవ్రీ ఇయర్. ఇక అది ఎట్లా అంటే ఆచారం అనమాట. ఆచారం మన తెలంగాణ సంస్కృతిలో ఇంకా బోనాలు అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి అదే ఆచారంగా ప్రతి ఇంటికి వస్తున్నారు. ఓకే, చూస్తూనే ఉన్నాం, భక్తులు బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? లాల్ దర్వాజా. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఇక్కడ లాల్ దర్వాజా బోనాలు అంటేనే ఇంకా మనకి చివరిగా అనుకుంటూ ఉంటాం కాబట్టి ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? అమ్మవారికి మీరు ఏం నైవేద్యం పెట్టారండి? అమ్మవారికి అన్నం, పెరుగు, బెల్లం. అమ్మవారికి ఇష్టమైన అమ్మవారి బోనాలు మనం ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కాబట్టి బోనాల గురించి మీరే? ప్రతి సంవత్సరం బోనాలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందకరం. అమ్మవారికి పరమాన్నంతో బోనం సమర్పించుకుంటాం. మాకు అమ్మవారి దర్శనం అయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. అంటే మరి అమ్మవారు కూడా సింహవాహిని అమ్మవారు, మహంకాళ అమ్మవారు కాబట్టి అమ్మవారి మహిమ ఏ విధంగా ఉంటుంది? అమ్మవారి మహిమ అనేది మనం వర్ణించలేము, కాకపోతే మీకు జరిగిన అనుభవం అనుకోవచ్చు. మనం బోనం సమర్పించుకున్నామంటే అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకు అన్ని మంచిగా అనుకూలంగా చేస్తుంది కదా, అన్ని పనులు అట్లా మంచిగా అనిపిస్తుంది మాకు. చూస్తున్నాను భక్తుల మాటలో అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనం సమర్పించడం వల్ల
అంటే ఆ సంవత్సరం మొత్తం చాలా బాగుంటుంది, ఇంట్లో అనుకున్న శుభకార్యాలు అనుకోవచ్చు అంతా మంచిగా జరుగుతారని భక్తుల మాటల్లో మనం వింటూనే ఉన్నాము. సో చూస్తూనే ఉన్నాము అమ్మవారి బోనం సమర్పించడానికి చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారు. అంతసేపు అమ్మవారి బోనం తల మీద పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అనుకోవచ్చు ఇంటి ఆడపిల్లగా భావిస్తూ ఉంటారు కాబట్టి మనకి మొదటి ఆషాఢ మాసంలో ఆ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంటుంది. అంటే ఈ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాతకి ఇంకా ప్రతి పండగ మనకి మొదలవుతూ ఉంటాయి కాబట్టి అయితే ఈ బోనాలు నిర్వహించడం అనేది మనకి చరిత్రపరంగా అనుకోవచ్చు, మనకి తెలంగాణ సంస్కృతి. అయితే వారి మాటలో అందాము అసలు అమ్మవారికి బోనం అనేది అసలు ఏ విధంగా సమర్పిస్తూ ఉంటారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బోనం సమర్పించే వాళ్ళు కూడా ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఉప్పుగూడ. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికే లాల్ దర్వాజలోనే మీరు బోనం సమర్పిస్తారా? ఇలా ప్రతిసారి ప్రతి సంవత్సరం ఈసారి మొక్కుందని ఎక్స్ట్రా వచ్చిన. అవునా? అంటే మొక్కు తీరిందండి? తీరిందండి. అయితే ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? మంచిగా అనిపిస్తుంది. అంటే మనకి ఆషాఢ మాసంలో చివరిగా మనకి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, జాతర లాగా ఉంటది అమ్మవారికి. అమ్మవారికి మనం బోనం ఎందుకు సమర్పించాలంటారు? ఈ ఆషాఢ పిల్లలు మాసంలో? చెల్లెలు అందరు మంచిగా ఉండాలి, కుటుంబం మంచిగా ఉండాలి, అది మెయిన్. అంతే, అందరు చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి. చూసిన మరికొంతమంది ఒక బోనం మనం చూస్తూనే ఉన్నాము సమర్పించడానికి చాలా మంది భక్తులు ఇప్పుడు లైన్ లో నిల్చొని ఉన్నారు. అంటే చిన్న పిల్లలతో కూడా వస్తున్నారు బోనం సమర్పించడానికి. ఎందుకంటే ఈ బోనం సమర్పించడానికి కూడా కొంచెం సమయం అనేది పడుతూ ఉంటుంది. కాకపోతే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి ఈ బోనాల సమర్పణ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసం అంటేనే భాగ్యనగరం మొత్తం బోనాలతో చాలా కలకలలాడుతూ ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాము బోనాలు సమర్పించే వాళ్ళు చూసుకున్నట్లు అయితే లైన్ లో కూడా చాలా మంది అంటే ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారండి అమ్మవారికి బోనం సమర్పించడానికి. అంటే ఈ లాల్ దర్వాజా కూడా చాలా ప్రత్యేకమైన అమ్మవారి, సింహవాహిని అమ్మవారు. ఎందుకంటే ఈ దర్వాజా కూడా మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది. అప్పటి కాలంలో ఈ దర్వాజా కూడా పూజలు చేసేవాళ్ళు ఎరుపు రంగులు. ఎందుకంటే ఆ అమ్మవారికి అక్కడే ప్రతిష్టాపన చేశారు కాబట్టి దీనికి లాల్ దర్వాజా అని పేరు కూడా వచ్చిందని మనకి చరిత్ర ప్రకారం అయితే తెలుస్తుంది. నిజంగా అప్పటి నవాబు అంటే నిజాం నవాబు కాలంలో అమ్మవారికి ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఏదైనా అంటే ప్రజలు ఏదైనా అనారోగ్యంలో బారి పడినా కూడా అంటే మన ఏదైనా వరదలు అనుకోవచ్చు, ఇలాంటి సమయంలో ముందుగా అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఆనవాయితీగా ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ బోనాలు వేడుకలు చూడడానికి అనుకోవచ్చు, బోనాలు సమర్పించడం అనుకోవచ్చు చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది మన తెలంగాణ సంస్కృతి కాబట్టి ఇక్కడనే కాదు ఈ భాగ్యనగరంలో ఉండే వాళ్ళే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు అమ్మవారికి ఇక్కడ జరిగే బోనాల కార్యక్రమాన్ని చూడడానికి. అదే విధంగా మన తెలంగాణ సంస్కృతి ఇక్కడ మన భాగ్యనగరంలో ఇక్కడ తెలంగాణ మొత్తమే కాకుండా విదేశాల్లో కూడా ఎంత దూరం ఉన్నా కూడా ఈ బోనాల పండుగ అనేది వాళ్ళు చేసుకోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇది మన తెలంగాణ సంస్కృతి కాబట్టి. మరి ఎందుకంటే ఈ సంవత్సరంలో ఆషాఢ మాసం నుండి అమ్మవారిని ఇంటి ఆడపిల్లగా భావిస్తూ ఉంటారు. ఇంటి ఆడపిల్ల అనేది చాలా ముఖ్యం. మన ఎలాంటి శుభకార్యాలు చేసినా కూడా ఇలాంటి మంచి జరుగుతుందని, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని, అదేవిధంగా అమ్మవారిని కూడా అలానే భావించి ఆ అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో మన ఇంటి నుంచి మనకి తోచినంత అమ్మవారికి నైవేద్యం అనుకోవచ్చు, సారే మనకి తోచినంత కూడా ముందుగా అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది. మరి బోనాలు అనేది ఈ లాల్ దర్వాజలో చివరి రోజు కాబట్టి భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బోనాల సమర్పణ అనేది పొద్దున ఉదయం నుంచి మనకి ప్రారంభిస్తే రాత్రి వరకు కూడా అంటే ఒక సమయం వరకు కూడా ఈ బోనాలు అనేది ఇంకా నిర్వహిస్తూనే ఉంటారు. బోనాల కార్యక్రమం అనేది అమ్మవారికి బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాము భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అమ్మవారికి బోనం సమర్పించడానికి చాలా ఓపికగా పిల్లలతో పాటు పెద్దలతో పాటు చాలా ఓపికగా లైన్ లో నుంచొని ఎలా అయినా ఇంకా ఈ అమ్మవారికి ఈ సంవత్సరం బోనం సమర్పించి అమ్మవారికి అంటే మన మనసులో ఉన్న కోరికలు కూడా అమ్మవారికి చెప్పుకొని వచ్చే సంవత్సరం కనుక అయినట్లయితే బోనాలు సమర్పిస్తామని, బొడిబియ్యమని మన తెలంగాణ సంస్కృతి ఏదైతే ఉంటాయో అవన్నీ అలా మొక్కుకొని ఇక్కడ భక్తులు తీర్చడం జరుగుతుంది. చూస్తూనే ఉన్నాము భక్తులకి ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా అంటే ఫెసిలిటీస్ అనుకోవచ్చు అవన్నీ చాలా చక్కగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది కాబట్టి
మన గవర్నమెంట్ కి సంబంధించి కూడా అనుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోనం సమర్పించే వాళ్ళందరూ ఒక లైన్ లో ఉండి దర్శనానికి మరొక లైన్ అనేది ఏర్పరచడం జరుగుతుంది. ఇలా ఉన్నట్లయితే ఎవరికి ఇబ్బంది అనేది కలగదు. ఎందుకంటే బోనాలు సమర్పించడానికి చాలా నిష్ఠతో వాళ్ళు ఉంటూ ఉంటారు. చాలా ప్రత్యేకంగా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి మనం చూస్తూనే ఉన్నాము అమ్మవారికి బోనం సమర్పించే వాళ్ళు భక్తులు. దీనికి ఇప్పుడు ఆషాఢ మాసంలో బోనాల ప్రత్యేకత మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే అమ్మవారికి సంబంధించి మొదటి సంవత్సరం అంటే ఆషాఢ మాసం ఎప్పుడైతే ప్రారంభిస్తుందో ఈ నెల మొత్తం అమ్మవారికి ప్రత్యేకత అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ రెండో వారం చూసుకున్నట్లయితే బలకంపేట అమ్మవారికి బోనాలతో పాటు కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారు, ఇప్పుడు చివరిగా లాల్ దర్వాజాలో ఉన్న సింహవాహిని అమ్మవారు. మరి ఆ అమ్మవారి మహిమ అనుకోవచ్చు, మన మాటలో వర్ణించలేంది. అమ్మవారి ఎంత మహిమ కలిగి ఉంటుందో మనం చూస్తున్నామన్నాము. ఎంతమంది భక్తులు లైన్ లో నుంచొని అమ్మవారికి అనుకున్న మొక్కులు చెల్లించడానికి ఎంత సమయం పట్టినా కూడా భక్తులు అలానే ఉన్నారు. మరి లాల్ దర్వాజాకి సంబంధించి సింహవాహిని అమ్మవారి ఆలయంలో ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మా ప్రతినిధి పావని ఉన్నారు, వాళ్ళు తెలియజేస్తారు. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే చూడొచ్చు, ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఎలాంటి రద్దీ అనేది తగ్గలేదు. ఇటు దర్శనానికి గాని అలాగే బోనాన్ని సమర్పించడానికి గాని భక్తులు కూడా క్యూ లైన్లలో బారులు తీరారు. మనం చూడొచ్చు బోనాన్ని కూడా అతి సుందరంగా మంచిగా అలంకరించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వండి అందులో పెట్టి అలాగే వేప కొమ్మలు అలాగే పువ్వులు మంచిగా అలంకరించి ఆ తర్వాత ఇటు గండదీపం కూడా పెట్టేసి అమ్మవారికి సమర్పించడానికైతే భక్తులందరూ కూడా బారులు తీరారు. ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు కూడా ప్రతి ఒక్కరు వచ్చారు. ఈ రోజు లాల్ దర్వాజాలోని ఓల్డ్ సిటీ బోనం ఇటు పాత బస్తీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులందరూ కూడా వచ్చారు. రేపు అంటే సోమవారం రోజు రంగం అలాగే భవిష్యవాణి కూడా చెప్తారని కూడా మనకు అర్చకులు అలాగే ఇక్కడ తెలుస్తుంది. భక్తులందరూ కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే అమ్మవారికి బోనం సమర్పించడానికి. భక్తులందరూ కూడా ఎక్కడి నుంచో ఇటు కేవలం ఇటు పాత బస్తీ నుంచే కాదు అలాగే ఇటు మనకు భాగ్యనగరం అంతటా కూడా భక్తులందరూ కూడా ఇటు పాత బస్తీలో అమ్మవారికి బోనం సమర్పించడానికి అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే రావడం జరిగింది. ఆషాఢం వచ్చిందంటే చాలు మనకు బోనాల పండుగల సంబరాలు కూడా అంబరాన్ని తాకుతాయి. బోనాల పండుగ సంబరాలు ఎంత మంచిగా జరుపుకుంటారంటే ప్రతి ఒక్కరు కూడా ఇటు వృత్తిపరంగా అలాగే చదువు పరంగా ఇతర రాష్ట్రాల్లోకి ఇతర దేశాల్లోకి వెళ్ళిన వారు కూడా ప్రతి ఒక్కరు ఆషాఢం వచ్చిందంటే వారి కుటుంబానికి వచ్చేసి వాళ్ళ ఇళ్లలోకి వచ్చేసి ప్రతి ఒక్కరు బోనాల పండుగను అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మనం చూడొచ్చు భక్తులందరూ కూడా ఇటు మనం బోనాలంటే మహిళలే శ్రద్ధ చూపిస్తారేమో అనుకుంటాం. ఇటు అమ్మవారిని దర్శించుకోవడానికి పురుషులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారనే మనం చెప్పవచ్చు. మరి అమ్మవారికి మహిమ అలాంటిది, 100 ఏళ్ల చరిత్ర కలిగింది కాబట్టి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా భక్తులందరూ కూడా చిన్న పిల్లలు తీసుకొని పెద్దవాళ్ళు తీసుకొని అమ్మవారికి బోనం సమర్పించడానికి ఎక్కడి నుంచో వచ్చారని చెప్తున్నారు. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అలాగే అమ్మవారి ఆలయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే అతి సుందరంగా అలంకరించారు పువ్వులతో. అలాగే ఎంత మంచిగా సుందరంగా అలంకరించారంటే ఒక మంచి వైభవం కూడా మనకు కనిపిస్తుంది. భక్తుల ముఖాల్లో కూడా ఒక ఆనందం, అమ్మవారిని చూస్తాము, అమ్మవారిని దర్శించుకుంటాము, అలాగే అమ్మవారికి బోనం సమర్పిస్తాము, మొక్కులు చెల్లించుకుంటామని కూడా ప్రతి ఒక్క భక్తులలో ముఖాల్లో ఆనందం కూడా మనకు మంచిగా కనిపిస్తుంది. సో మరిన్ని విషయాలు కూడా లాల్ దర్వాజాలో జరుగుతున్న సింహవాహిని అమ్మవారికి సంబంధించి తాజా విశేషాలు మరొక లైవ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.